చదివేనా చెప్తుంది. మీరు బాగా చదువు చెప్తే మా తమ్ముడికి మంచి మార్క్స్ వచ్చేవి కదా. 100కి 22 మార్క్స్ ఎలా వస్తాయి మేడం? మేడం ఒక నిమిషం. హనీఫ్ స్టాండ్ అప్. హౌ మెనీ మార్క్స్ ఫర్ యూ? 96 మార్క్స్. సిట్ డౌన్. రిజ్వాన్ స్టాండ్ అప్. హౌ మెనీ మార్క్స్ ఫర్ యూ? 95 మ్యామ్. సిట్ డౌన్. చూసారా మేడం, మిగతా పిల్లలకి ఉన్న తేడా? మాకు స్కూల్లో అందరూ సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేమీ ఉండదు. స్కూల్లో ఉన్నంత వరకు మా బాధ్యత, ఇంటికి వచ్చాక అది నీ బాధ్యత. అసలే మీ తమ్ముడు స్కూల్కి సరిగ్గా రాడు, హోంవర్క్స్ ఎప్పుడు పెండింగ్లోనే ఉంటాయి. అక్క 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 టీచర్ ఎప్పుడు నా మీద అబద్ధాలు చెప్తా ఉంటుంది, నన్ను నమ్మబా. ఏంటి షాహుల్, మేడం నీ మంచి కోసం కదా చెప్తుంది. ముందు చేతులు కట్టుకో. సారీ మేడం, ఇప్పటి నుంచి హోంవర్క్స్ విషయంలో, స్కూల్కి రానన్న విషయంలో నేనే దగ్గర ఉండి చూసుకుంటాను. మేడం ఒక నిమిషం. మీ తమ్ముడు స్కూల్కి రానన్న విషయంలో, హోంవర్క్స్ పెండింగ్ పెడుతున్న విషయంలో మీరు అసలు ఎంకరేజ్ చేయకండి. అలాగే మేడం. మహిదర్, కమ్ హియర్. What are you doing? I am writing, ma'am. Don't tell lies, tell truth. I am writing only, ma'am. What is this? Why are you tearing the papers? Discipline గా ఉండడం తెలీదా? వెళ్ళి మీ ఫాదర్ ని పిలుచుకోరాపో. ఏంట్రా ఏమైంది? మేడం తక్కువ మార్క్స్ వచ్చాయని కొట్టింది. గ్రామానికి పెద్ద అండి, సర్పంచ్ ని మా కొడుకునే కొడుతుందా? ఎంత ధైర్యం మా అమ్మకి. ఈరోజు నా చేతిలో ఉందా అమ్మకి. ఓ టీచర్ అమ్మ ఇట్రా. సర్పంచ్ వాళ్ళ కొడుకునే కొడతావా? ఎంత ధైర్యం నీకు? సర్పంచ్ గారు ఒక నిమిషం. అసలు మీ కొడుకు ఏం చేశాడో మీకు తెలుసా? తెలీదు, మీరు చెప్పండి. వాడు మీకు ఏం చెప్పాడు? మార్కులు తక్కువ వచ్చాయని కొట్టారని చెప్పాడు. ఏంటి మహిదర్, నేను నిన్ను మార్క్స్ తగ్గాయని కొట్టానా? నేను నిన్ను ఎందుకు కొట్టాను? పేపర్లు చింపానని, డిసిప్లిన్ లేదని కొట్టారు. మరి ఇంటికెళ్ళి నువ్వెందుకు అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పొచ్చా? చిన్న తప్పే కదా మేడం, వదిలేయండి. మీరు ఇలా వదిలేస్తే లైఫ్ లో వాడు పెద్ద పెద్ద తప్పులే చేస్తాడు. ఇలా చేయకండి. మహిదర్, అబద్ధాలు చెప్పొచ్చా? నాకు స్కూల్లో జరిగిందే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. అలాగే నానా. నేను మీ బాబుని కొట్టింది వాడు మంచి స్థాయిలోకి వస్తాడని. మిమ్మల్ని చూసే మీ బాబు నేర్చుకుంటాడు. అసలు మీరు మర్చిపోయారా? మాలాంటి మంది ఎంతో మంది టీచర్లు కొట్టి చదువు చెప్పడం వల్లే మీరు ఈ స్థాయికి వచ్చారు. అవును కదా, మీలాంటి టీచర్లు ఎంతో మంది చదువు చెప్పి కొట్టడం వల్ల ఈ స్థాయికి వచ్చాను. క్షమించండి పంతులమ్మ గారు, వాడు తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వండి. వాడు తప్పు చేయకుండా ఉండటమే నాకు కావాలి. అలాగే సర్పంచ్ గారు. ఆఫ్తాబ్, కమ్ హియర్. షో మీ యువర్ ఎగ్జామ్ మార్క్స్. ఏంటి మార్క్స్? నాకు ఈ మార్క్స్ తో ఏం పని? నేను ఇంట్లో కూర్చొని తింటే మా దగ్గర తరగనంత ఆస్తుంది. మళ్ళీ చెప్పు. నాకు ఈ మార్క్స్ తో ఏం పని? నేను ఇంట్లో కూర్చొని తింటే మా దగ్గర తరగనంత ఆస్తుంది. గో అండ్ కాల్ యువర్ మదర్. అమ్మా అమ్మా, నువ్వు ఎప్పుడైనా నన్ను కొట్టావా? నేను ఎందుకు నిన్ను కొడతానా? ఇప్పుడు నేను తాకనే లేదు. నాకు ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చాయని మా టీచర్ నన్ను కొట్టింది. ఏంటి ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తే బుద్ధి చెప్పకుండా కొడుతుందా మీ టీచర్? మీ టీచర్ అయిపోయింది. మేడం, ఏంటి మీరు ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తే బుద్ధి చెప్పకుండా కొట్టారంట? మేడం, వాడు ఏం చేశాడో మీకు తెలుసా? ఏం చేశాడు? వాడు మీకు ఏం చెప్పాడు? ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చాయని కొట్టారంట. నేను మీ బాబుకి మార్క్స్ తగ్గాయని కొట్టలేదు. నేను మీ బాబుని ఏంటి మార్క్స్ అని అడిగితే మీ బాబు ఏం జవాబిచ్చాడో మీకు తెలుసా? ఏం చెప్పాడు? మా ఇంట్లో కూర్చొని తింటే మా దగ్గర తగినంత ఆస్తుందని జవాబిచ్చాడు. అవును కదమ్మా, నువ్వే కదా చెప్పింది మా దగ్గర తరగనంత ఆస్తుందని. అవును, మా కాడ చాలా ఆస్తుంది. వీరి పనులన్నీ మా పని మనిషే చేస్తుంది. నిజంగా మీ పని
మంచి చేస్తుందా? అవును. మీరు ఇలా పెంచడం వల్ల సమాజంలో కన్న తల్లిదండ్రుల్ని ఆస్తుల కోసం నడి రోడ్లపై వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాడికి కావాల్సిందల్లా ఇచ్చి ఎక్కువగా గారాబం చేయడం వల్ల వాడికి డబ్బు విలువ తెలీదు. వాడికి ఏ లోటు రాకుండా చూసుకోవడం మీ బాధ్యతే. అలాగని ఎక్కువగా గారాబం చేయకండి. మేడం, ఒక నిమిషం. ఆఫ్తాబ్, నువ్వు నీ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేసుకుంటావు? ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? వాడికి ఏమైనా ప్రాబ్లం వస్తే మేమే చిటికలో సాల్వ్ చేస్తాం. నిజంగా వాడిని మీరేం ఆలోచించుకోనివ్వరా? ఎన్నిసార్లు చెప్పాలి, చేయించనివ్వం. మీరు ఇలా చేయడం వల్ల లైఫ్ లో వాడికి ఏ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలో తెలియక ఫెయిల్ అవుతాడు. ఇలా చేయకండి. సారీ మేడం. ఆఫ్తాబ్, లోంచి చేతులు తీసి చేతులు తీసి కట్టుకోనా? నువ్వే కదమ్మా చెప్పింది మేము డబ్బు ఉండే వాళ్ళం, మేము ఇలానే ఉండాలని. చూసారా మేడం మీ బాబు ఎలా అయిపోయాడు? అయ్యో, ఇదంతా నా కర్మ. ఇప్పుడు నేను చెప్తున్న చోప్లో చేతులు కట్టుకో. ఇంకటి నుంచి నీ పనులు నువ్వే చేసుకోవాలి. ఇప్పటి నుంచి నా పనులు నేనే చేసుకుంటానమ్మా. ఓకే మేడం. సారీ మేడం. అలాగే మేడం. అమ్మా మా ఫ్రెండ్స్ అందరూ కాడ సైకిల్ ఉందమ్మా, నాకు కూడా సైకిల్ కొని అమ్మా. నేను రోజు స్కూల్కి సైకిల్లో వెళ్తానమ్మా. నా దగ్గర సైకిల్ కొనిచ్చేంత డబ్బులు లేవు నాన్న. చీపో అమ్మ, ఎప్పుడంతే నువ్వు. నాకు తెలీదు, వెళ్ళి మీ నాన్న అడుగు. నానా మా ఫ్రెండ్స్ అందరూ కాడ సైకిల్ ఉంది నాన్న, నాకు కూడా సైకిల్ కొని నాన్న. నేను రోజు స్కూల్కి సైకిల్లో వెళ్తాను నాన్న. నా దగ్గర సైకిల్ కొనంత డబ్బులు లేవు నాన్న నా దగ్గర. చీపో నాన్న, ఎప్పుడంతే నువ్వు. చి మ్యామ్, మే కమ్ ఇన్ మ్యామ్. ఎందుకు స్కూల్కి లేట్గా వచ్చావు? తొందరగా రావడం తెలీదా? ఇంకా నుంచి లేట్గా రాను మేడం. ఓకే, గో అండ్ టేక్ యువర్ సీట్. హోంవర్క్ తీసుకొని రా ప్రియాంక. ఎందుకు నిన్న హోంవర్క్ కంప్లీట్ చేయలేదు? వెళ్ళి వాల్చర్ అయిపో. హలో. ఏ స్టాప్, అలా చేయకూడదు. ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. టెల్ సారీ టు హర్. నువ్వు సారీ లేదు, నాకు అక్కలేదు. అమ్మ నేను హోంవర్క్ చేయలేదు. అమ్మ నేను హోంవర్క్ చేయలేదని మేడం వాల్చర్ వేయించిందమ్మా. నన్ను చూసి మా ఫ్రెండ్స్ అందరూ నవ్వారమ్మా. మేడం మంచిది కదా, ఆ స్కూల్కి పోనమ్మా. నువ్వు హోంవర్క్ రాయలేదని నీకు బాధగా లేదా? లేదమ్మా. మీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసి నవ్వారనే బాధగా ఉందా? అవునమ్మా. అది తప్పు నాన్న. అదే నువ్వు కానీ హోంవర్క్ రాస్తుంటే మీ మేడం నిన్ను వాల్చర్ వేయించిండేదా? ఏమో అమ్మ, నాకు తెలీదు. మా ఫ్రెండ్స్ అమ్మా నాన్న వచ్చి మేడంతో గొడవ పెట్టుకుంటున్నాను. నువ్వు కూడా రా అమ్మా. అది తప్పు, అలా చేయకూడదు నాన్న. ఏమండి ఇట్లా రండి, పాప ఏడుస్తుంది. నాన్న నేను హోంవర్క్ చేయలేదని మేడం వాల్చర్ వేయించింది నాన్న. నన్ను చూసి మా ఫ్రెండ్స్ అందరూ నవ్వారు నాన్న. మేడం మంచిది, ఆ స్కూల్కి పోను నాన్న. నువ్వు హోంవర్క్ రాయలేదు అనే కదా మ్యామ్ నిన్ను వాల్చర్ వేయించింది. మేము చదువుకోకుండానే ఇలా వ్యవసాయం చేస్తున్నాం నాన్న. నువ్వు మాలాగా కాకూడదు. నాకు ఇప్పటికి కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే బస్ ఎక్కాలో కూడా నాకు తెలీదు. నువ్వు మాలాగా అవ్వకూడదని మేము ఇంత కష్టపడి నిన్ను చదివిస్తున్నాము. నువ్వు బాగా చదువుకొని పెద్దయిన తర్వాత ఉన్నంత స్థాయికి రావాలి. నువ్వు ఈరోజు మొత్తం హోంవర్క్ రాసుకొని వెళ్ళు. రేపు ఏమవుతుందో చూద్దాం. సరే అమ్మా. సరే నాన్న. మ్యామ్, ఐ కమ్ ఇన్ మ్యామ్. కమిన్. ఎందుకు నిన్న క్లాస్ మధ్యలో నుంచి వెళ్ళిపోయావు? అలా వెళ్ళిపోకూడదు. ఓకే మేడం. ఓకే, గో అండ్ టేక్ యువర్ సీట్. హోంవర్క్ తీసుకొని రా. గుడ్ నాన్న. క్లాప్స్ టు హర్. రోజు ఇలాగే కంప్లీట్ చేసుకోరావాలి నాన్న. ఓకే మేడం. మహిదర్, కమ్ హియర్. షో మీ యువర్ హోంవర్క్. ఎందుకు ఈ 2 ప్రాబ్లమ్స్ వదిలేసావు? ఫీవర్ మ్యామ్. ఓకే, ఈరోజు కంప్లీట్ చేసుకోండి రా. చూసారా పిల్లలు, మీ పేరెంట్స్ రూపాయి పోగేసి మిమ్మల్ని రోజు స్కూల్కి పంపిస్తున్నారు. మీరు పెద్దయ్యాక ఉన్నత స్థాయికి వచ్చి వాళ్ళని బాగా
చూసుకోవాలి. మేడం స్టాండ్ ప్రియాంక. మేడం నేను మా అమ్మ నాన్నకి సైకిల్ అడిగితే కొనిలేదు మేడం. నేను పెద్ద తర్వాత బాగా చదువుకొని మా అమ్మ నాన్నకి కార్ కొనిస్తాను మేడం. ఓకే, క్లాప్స్ టు హర్. అలాగే నాన్న, సిట్ డౌన్. కొన్ని రోజుల తర్వాత ఈరోజు పోటీలు జరగబోతున్నాయి. ఎవరు గొప్ప తెలుసుకొని వాళ్ళకి 5 లక్షల ప్రైజ్ మనీ ఇస్తాము. సార్ మీరు రండి సార్. నేను కలెక్టర్ని, అందరికీ న్యాయం చేస్తాను. అందుకే నేనే గొప్ప, నేనే గొప్ప. నేను ఆర్మీని, నీ దేశాన్ని కాపాడుతాను. అందుకే నేనే గొప్ప, నేనే గొప్ప. నేను పోలీస్, నేను దొంగలందరినీ పట్టుకొని మిమ్మల్ని రక్షించాను కాబట్టి నేనే గొప్ప, కాబట్టి నేనే గొప్ప. నేను డాక్టర్, నేను అందరి ప్రాణాలు కాపాడుతాను. అందుకే నేనే గొప్ప, అందుకే నేనే గొప్ప. నేను జనీని, నేను లేకపోతే ఈ ప్రపంచంలో ఏం కట్టలేరు. అందుకే నేనే గొప్ప, నేనే గొప్ప. మేడం మీరు ఎందుకు మేడం అక్కడ ఉన్నారు? నేను ఈ ఫంక్షన్ చూడడానికి వచ్చాను. మీరెవరు మేడం? నేను ఎవరైతే ముందులే ఫంక్షన్ కానిచ్చండి. మీరెవరో చెప్పండి మేడం. నేను ఒక టీచర్ని. ఆ పంతులమ్మతో మీకేంది మాటలు? మా ఎదుగుల్లో ఎవరికొకటి ప్రైజ్ మనీ ఇవ్వండి. నాయన ఎందుకు గొడవ పడుతున్నారు? మీ ఐదుగురులో ఎవరికి ఇచ్చినా అది నాకు సంతోషమే. ఎందుకంటే మీరంతా నా పిల్లలే కాబట్టి. మీ సక్సెసే నా సక్సెస్. అయినా ఇప్పటి రోజుల్లో టీచర్ బయట కనిపిస్తే చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు. అది తప్పు, అలా చేయకూడదు. మీరు పెద్దయ్యాక మీ టీచర్ మిమ్మల్ని గుర్తుపట్టలేకపోవచ్చు. మీరు వారిని గుర్తుపట్టి గౌరవించాలి. చూడండి రా, మీరు ఎంత గొడవ పడుతున్నా మీ టీచర్ మీ గురించే ఆలోచిస్తున్నారు. నువ్వు టీచర్ లేకుండా సోల్జర్ అవ్వగలుగుతావా? అవ్వలేను. నువ్వు టీచర్ లేకుండా పోలీస్ అవ్వగలుగుతావా? అవ్వలేను. నువ్వు టీచర్ లేకుండా కలెక్టర్ అవ్వగలుగుతావా? అవ్వలేను. నువ్వు టీచర్ లేకుండా డాక్టర్ అవ్వగలుగుతావా? అవ్వలేను. నువ్వు టీచర్ లేకుండా ఇంజనీర్ అవ్వగలుగుతావా? అవ్వలేను. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళందరూ ఈ ఉద్యోగం చేస్తుంటారు. వాళ్ళందరికీ తయారు చేసింది టీచర్ అమ్మే. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ బహుమతికి అరుగురాలు ఎవరు? మా టీచర్ అమ్మ. రెస్పెక్ట్ ద టీచర్స్. Excellent presentations by the 5th class students.